అడవికి రారాజు లయన్ సింహం పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది ఆఫ్రికా. అయితే భారత్తో పాటు కొన్ని ఆసియా దేశాల్లోనూ ఇవి నివసిస్తూ ఉన్నాయి. ఒక్క గుజరాత్లో మాత్రమే జాతి సింహాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు అవి ప్రమాదంలో ఉన్నాయా అంటే మరణాల లెక్కలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. 2 ఏళ్లలో 300కు పైగా సింహాలు చనిపోయాయి. అసలు మరణాలకు కారణమేంటి? గుజరాత్ సర్కార్ ఏం చెప్తోంది? ప్రమాదంలో ఆసియా సింహాల జాతి. రెండేళ్లలో 307 సింహాలు మృత్యువాత. మరణాలకు అసలు కారణాలు ఏంటి? సింహాల ప్రాణాలు తీస్తోంది ఏంటి? సింహాల లెక్కలపై గుజరాత్ సర్కారు మాటేంటి? సింహాల కోసం తీసుకుంటున్న జాగ్రత్తలేంటి? భారత్లో ఆసియా జాతి సింహాల సంఖ్య భారీగా పెరిగిందని ఈ మధ్య లెక్కలు బయటకు వచ్చాయి. అరుదైన జాతి సింహాల సంఖ్య పెరగడంతో ప్రభుత్వాలు కూడా హర్షం వ్యక్తం చేశాయి. అయితే ఇప్పుడు ఆ సింహాల్లో చాలా వరకు మృత్యువాత పడడం ఆందోళన క్రియేట్ చేస్తోంది. గత 5 ఏళ్లలో ఆసియా జాతి సింహాల సంఖ్య 32.2% వృద్ధి నమోదైందని, 2020లో 674గా ఉన్న వాటి సంఖ్య 2025 నాటికి 891కి పెరిగిందని ఆగస్టు 10న ప్రపంచ సింహాల దినోత్సవం రోజు సింహాల జనాభా అంచనా నివేదిక తెలిపింది. ఆడసింహాల సంఖ్యలో 26.9% పెరుగుదల కనిపించగా వాటి సంఖ్య 260 నుంచి 330కి పెరిగింది. ఇది సింహాల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని నిపుణులు తెలిపారు. గత 10 ఏళ్లలో సింహాల జనాభా 70.36% వృద్ధి సాధించిందని, 2015లో 523 ఉండగా 2025లో 891కి పెరిగాయని లెక్కలు చెప్పాయి. సింహాల సంఖ్య పెరుగుతున్నాయని లెక్కలు చెప్తున్నా అదే స్థాయిలో మరణాలు పెరగడం ఆందోళన రేపుతోంది. 2025 మే 13న జరిగిన ఆసియా సింహాల లెక్కల ప్రకారం గుజరాత్లో 891 సింహాలు ఉన్నాయి. ఇవి 7 జిల్లాల్లో వ్యాపించి ఉన్నాయి. ప్రస్తుతం అత్యధికంగా సింహాలు అమ్రేలీ జిల్లాలోనే ఉన్నాయి. పెద్ద వయసు గల మగ సింహాలు 82, ఆడ సింహాలు 117 ఉన్నాయి. అలాగే పిల్ల సింహాలు 79 ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే మిటియాల వన్యప్రాణి అభయారణ్యం, దాని సమీప ప్రాంతాల్లో సింహాలు 100% వృద్ధి సాధించాయి. ఆ తర్వాత భావ్నగర్ ప్రధాన భూభాగం 84%, ఆగ్నేయ తీరంలో 40% ఉన్నాయి. అయితే గిర్నార్ వన్యప్రాణి అభయారణ్యంలో 4% తగ్గుదల, భావ్నగర్ తీర ప్రాంతంలో 12% తగ్గుదల కనిపించింది. ఈ ఏడాది థీమ్ ప్రపంచవ్యాప్తంగా సింహాల సంరక్షణ, రక్షణపై అవగాహన పెంచడమే లక్ష్యం. గుజరాత్లోని ఆసియా సింహం సౌరాష్ట్ర ప్రాంతంలో మాత్రమే కనిపించే ప్రత్యేక పర్యావరణ సాంస్కృతిక ఆభరణం ఇది. కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం ప్రాజెక్టు లయన్ కింద తీసుకున్న చర్యలు సింహాల సంఖ్య పెరగడంలో కీలక పాత్ర పోషించాయి. ఇక సింహాల జనాభా గణన లెక్కల ప్రకారం అమ్రేలీలో 339, ఆ తర్వాత గిర్ సోమనాథ్లో 222, జూనాగఢ్లో 191, భావ్నగర్లో 116, పోర్బందర్లో 16, రాజ్కోట్లో 6, దేవ్భూమి ద్వారకాలో 1 సింహం ఉన్నాయి. అయితే గత 2 ఏళ్లలో ఏకంగా 307 సింహాలు చనిపోయాయి. ఈ మరణాలన్నీ 2023 ఆగస్టు 1 నుంచి 2025 జూలై 31 మధ్య నమోదైనవి. వాటిలో కేవలం 16% మాత్రమే వృద్ధాప్యం లాంటి సహజ కారణాలతో చనిపోయాయి. మిగతా 70% సింహాలు అనారోగ్యం, తోటి జంతువులతో పోరాటాల కారణంగా మృత్యువాత పడ్డాయి. దీనికి సంబంధించి అసెంబ్లీలో గుజరాత్ ప్రభుత్వం డాటాను ప్రవేశపెట్టింది.
చనిపోయిన 307 సింహాల్లో 50 సింహాలు సహజ మరణాలతో, 141 అనారోగ్యంతో, 74 అంతర్గత పోరుతో మరణించినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇక మరో 39 సింహాలు ప్రమాదాలలో మరణించాయని, 2 సింహాలు రోడ్డు ప్రమాదాలలో, 5 సింహాలు రైళ్లు ఢీకొనడంతో, 20 సింహాలు బావులలో పడిపోవడంతో, మరో 3 సింహాలు విద్యుద్ఘాతంతో చనిపోయాయని ప్రభుత్వం చెప్తోంది. కొన్ని సింహాలు కనైన్ డిస్టెంపర్ వైరస్ కారణంగా చనిపోయినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ వైరస్ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకే 31 సింహాలు చనిపోయాయి. అందులో 14 పిల్లలు ఉండగా 17 సింహాలు ఉన్నాయి. అయితే తగ్గించే అవకాశం ఉన్న వ్యాధులతోనే కొన్ని సింహాలు చనిపోవడం ఇప్పుడు ఆందోళన రేపుతోంది. సింహాల సంఖ్యతో కూడా మరణాల సంఖ్య పెరగటం ఇప్పుడు ఆందోళనకు కారణమవుతోంది. అసలు దీనిపై గుజరాత్ ప్రభుత్వం, ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలేంటి? సింహాల సంరక్షణ కోసం అక్కడి సర్కార్ తీసుకుంటున్న చర్యలేంటి? సింహాల మరణాలు పెరగడంపై దేశవ్యాప్తంగా ఎందుకు చర్చ జరుగుతోంది? 2023 ఆగస్టు నుంచి 2024 జూలై వరకు గుజరాత్లో 141 సింహాలు చనిపోగా, ఆ తర్వాత ఇది మెరుగుపడ్డానికి బదులు మరణాలు మరింత పెరిగాయి. 2024 ఆగస్టు నుంచి 2025 జూలై వరకు 166 సింహాలు చనిపోయాయి. అంటే ఓవరాల్ గా 2 ఏళ్లలో 307 సింహాలు మృత్యువాత పడ్డాయి. సింహాల మరణాలు పెరుగుతూ ఉండడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే సింహాల సంరక్షణ కోసం తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని గుజరాత్ సర్కార్ చెప్తోంది. 2023 నుంచి 2024 వరకు 20,35,00,000, 2024 నుంచి 2025 వరకు మరో 17 కోట్లు, మొత్తం 2 ఏళ్లలో 37,35,00,000 ఖర్చు చేసింది. అయితే పెరుగుతున్న మరణాలు మాత్రం కొత్త ప్రశ్నలకు కారణమవుతున్నాయి. క్యూర్ చేసే అవకాశం ఉన్న వ్యాధులతోనే సింహాలు చనిపోతున్నాయని, పోర్ డిసీజ్ మేనేజ్మెంట్ కు ఇది అద్దం పడుతోందని, దీనికి తోడు ప్రమాదాల్లో ఎక్కువ సింహాలు చనిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకు పైగా సింహాలు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 25,000కు తగ్గింది. పశ్చిమ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఆసియా సింహాలు గుజరాత్ గిర్ ఫారెస్ట్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. అంతరించిపోతున్న ఈ జాతులను కాపాడడానికి కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లాంటివి కలిసి లయన్స్ హెల్త్ వాటి జనాభాను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో సింహాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ వేటగాళ్ల నుంచి రక్షిస్తారు. ఈ చర్యలతో 2027లో 674గా ఉన్న సింహాల సంఖ్య 2025 నాటికి 891కి పెరిగింది. సింహాల సంఖ్య పెరగడం సంతోషకరమైన విషయమే అయినా కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. సంఖ్య పెరిగిన కొద్దీ వాటికి నివాసం, ఆహారం కోసం గిర్ అటవీ ప్రాంతం సరిపోకపోవచ్చు. అవి అటవీ ప్రాంతం దాటి గ్రామాల వైపు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.